కాకినాడ ప్రాంతంలో తుఫాను తీరం దాటనుండటంతో జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. విపత్కర పరిస్థితిని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయి సిబ్బందికి అన్ని ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణతో కాకినాడ స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. నారాయణ గారు ఉన్నారు సార్. ఇప్పుడు జరిగిన సమీక్షలో మీరు తీసుకున్న ప్రధానమైన నిర్ణయం అంటే మెయిన్గా ఏంటంటేనంటే యాక్చువల్గా ఈ డిజాస్టర్స్ జరిగినప్పుడు జనరల్గా లో లయింగ్ ఉండేవాళ్ళని పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ చేస్తుంటే వాళ్ళు ఉండరని ప్రజాప్రతినిధులు చెప్పారు, వెళ్ళిపోతారని. అది నిజమే, వస్తారు, భోంచేస్తారు, వెళ్ళిపోతారు, ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుంటామని. అయితే వాళ్ళందరూ చెప్పిందంటే ఎస్పీ గారికి చెప్పి పోలీసు వాళ్ళని పెట్టి పునరావాస కేంద్రంలోనే డిజాస్టర్ అయిన దాకా ఉండేటట్టుగా చేయమని చెప్పడం జరిగింది. దానికి యాక్చువల్గా ఆదేశించాము. పునరావాస కేంద్రాలను కూడా యాక్చువల్గా కలెక్టర్ గారు అన్నీ ఏర్పాటు చేసి అక్కడ ఫుడ్, వాటరు, అక్కడక్కడ మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తుఫాను వచ్చినప్పుడు వైర్లు ఎక్కువగా తెగిపోతాయి, కరెంటు డిజపోతుంది. అందుకనే 1000 మందిని రాయలసీమ నుంచి యాక్చువల్గా తీసుకొచ్చి పెట్టాము. వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే బోట్లు సముద్రంలోనే వాటిని తీసుకొచ్చి క్రీక్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మెట్ట ప్రాంతంలో ఉన్న ఏలేరు ప్రాజెక్ట్ నుంచి ఒక నీరు విడుదల చేసేటప్పుడు దాదాపు 85,000 ఎకరాలు ఒక పంట ఉన్నది సార్. ఇది ఏదైనా ఒకవేళ వస్తే కనుక పంట నష్టం జరిగి ఉందో, లోతట్టు ప్రాంతాలు గొల్లపురాలు కూడా మునిగిపోయి ఉందో, ఏదైనా చర్యలు తీసుకున్నాం. అందుకనే యాక్చువల్గా ఈరోజు 24.11 టీఎంసీ ఉందండి వాటర్. దాంట్లో దాన్ని 24.5కి యాక్చువల్గా పెట్టి ఆపి అంతకంటే పెరగకుండా ఇప్పటికప్పుడు వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ హెవీ రెయిన్ వచ్చినా ఓవర్ఫ్లో అయ్యి విలేజ్లు మునిగిపోకుండా దాన్ని కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని ఏర్పాట్లు కూడా చేసామని చెప్పేసి మంత్రి నారాయణ అంటున్నారు. అదే ప్రజలకు కానీ ఆస్తి నష్టం కానీ అలాగే ప్రాణ నష్టం కానీ జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్పారు.